హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 99 టీవీ లైఫ్ స్టైల్. బీర్ తాగితే విటమిన్ B6 వస్తుందంట. మరి నిజంగానే బీర్ ఒక న్యూట్రిషన్ సోర్సా లేక ఇది హాఫ్ ట్రూత్ మాత్రమేనా? ఈ టాపిక్లో చాలా కన్ఫ్యూషన్ ఉంది. క్లియర్గా అర్థం చేసుకుందాం. మన బాడీకి విటమిన్ B6 చాలా ఇంపార్టెంట్. ఇది బ్రెయిన్ ఫంక్షన్, రెడ్ బ్లడ్ సెల్స్ని ఫార్మేషన్కి యూజ్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్కి ఆల్ టైమ్ సపోర్ట్ ఇస్తుంది. సాధారణంగా మనం ఈ విటమిన్స్ని ఫుడ్ ద్వారా పొందాలి. మీట్, ఫిష్, ఓట్స్, పొటాటోస్, చిక్ పీస్ ఇవన్నీ మంచి సోర్సెస్. B6 డెఫిషియన్సీ చాలా రేర్, కానీ కొన్ని కండిషన్స్లో లెవెల్స్ తగ్గిపోవచ్చు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, బీర్ ద్వారా B6 వస్తుందా? కొన్ని రీసెర్చ్ స్టడీస్ ప్రకారం బీర్లో B6 కొంతమేర ఉంటుంది. బ్రూయింగ్ ప్రాసెస్లో వాడే బార్లీ, వీట్, ఈస్ట్ వంటి ఇంగ్రీడియంట్స్లో B6 న్యాచురల్లీ ఉంటుంది మరియు అది పూర్తిగా నశించదు. కొన్ని ఎనాలిసిస్లలో ఒక గ్లాస్ బియర్ ద్వారా డైలీ అవసరంలో రఫ్లీ 10 to 20% వరకు B6 రావచ్చని చూపించారు. ఇంట్రెస్టింగ్గా నాన్ ఆల్కహాలిక్ బియర్లో కూడా B6 లెవెల్స్ ఉండొచ్చు. కొన్ని కేసెస్లో మరింత ఎక్కువగా కూడా కనిపించాయి. కానీ ఇక్కడ ఒక క్రూషియల్ పాయింట్ ఉంది. బీర్ను విటమిన్ సోర్స్గా కన్సిడర్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్కహాల్తో వచ్చే రిస్క్స్ కూడా ఉంటాయి. రెగ్యులర్గా ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల లివర్ హెల్త్, స్లీప్ క్వాంటిటీ, హైడ్రేషన్ అన్నిటిపై నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ మోడరేట్ డ్రింకింగ్ కూడా ప్రతి ఒక్కరికి సూటబుల్ కాదు. అందుకే హెల్త్ ఆర్గనైజర్స్ జనరల్లీ రికమెండ్ చేయరు. న్యూట్రియంట్స్ కోసం ఆల్కహాల్పై డిపెండ్ అవ్వకూడదు. మీరు B6 కోసం బీర్ తాగడం స్టార్ట్ చేస్తే బెనిఫిట్స్ కన్నా రిస్క్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, B6 డైలీ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ కాదు. మెన్కి అరౌండ్ 1.3 to 1.4 mg మాత్రం సరిపోతుంది. ఉమెన్కి అరౌండ్ 1.2 to 1.3 మాత్రం సరిపోతుంది. ఈ అమౌంట్ ఈజీలీ బ్యాలెన్స్డ్ డైట్ ద్వారా పొందొచ్చు. ఒక ప్లేట్ బ్యాలెన్స్డ్ మీల్ ద్వారా దాల్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్, నట్స్, ఫ్రూట్స్ ఇవి చాలానే B6 ఇస్తాయి. అంటే బీర్ అవసరం లేకుండానే మీరు ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు. అయితే ఎవరికైనా అకేషనల్లీ బీర్ తీసుకోవడం అలవాటు ఉంటే అందులో కొంత B6 ఉంది అనేది ఒక అడిషనల్ పాయింట్ మాత్రమే, నాట్ ద రీజన్ టు డ్రింక్. ఎస్పెషల్లీ ఆల్కహాల్ అవాయిడ్ చేసే వాళ్ళకి నాన్ ఆల్కహాలిక్ ఆప్షన్ లేదా డైరెక్ట్ ఫుడ్ సోర్సెస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. మొత్తానికి బీర్లో విటమిన్ B6 ఉందని చెప్పడం టెక్నికల్లీ ట్రూ, కానీ దాన్ని హెల్త్ బెనిఫిట్గా ఓవర్ హైప్ చేయడం కరెక్ట్ కాదు. న్యూట్రియంట్స్ కోసం ఆల్వేస్ ఫుడ్నే ప్రైమరీ సోర్స్గా ఉంచాలి. దట్స్ ద సేఫెస్ట్ అండ్ స్మార్టెస్ట్ అప్రోచ్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సైన్స్ బేస్డ్ హెల్త్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.